మార్నింగ్ నుంచి కడప టౌన్లో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ కమ్యూనల్ హార్మనీ డిస్టర్బ్ చేయడానికి చాలా ట్రై చేశారు. కానీ పోలీస్ సిబ్బంది మార్నింగ్ 7 నుంచి ఇక్కడ ఉండి వీళ్ళు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ప్లాన్ అంతా డిస్టర్బ్ చేశారు. కొంతమంది ఒక రూమర్ క్రియేట్ చేసి కొంతమంది ఫ్లెక్సీస్ లో పెట్టి ఈ కమ్యూనల్ హార్మనీ డిస్టర్బెన్స్ కొంతమంది ట్రై చేశారు. కానీ ఇక్కడ ఈ కమ్యూనల్ హార్మనీ కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు కూడా పర్మిషన్ లేదు. దీని మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. చాలా మంది కేసెస్ పెట్టడం జరుగుతోంది. దీంట్లో ఒక ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది పోలీస్ సిబ్బంది ఇంజూర్ అయింది. పోలీస్ ఒక డే అండ్ నైట్ కష్టపడి ప్రజల రక్షణ కోసం ఇక్కడ తిరుగుతున్నాం. మీరు కూడా ఇక్కడ చూస్తున్న డైలీ నైట్ ఓన్లీ పని చేస్తున్నారు. వీళ్ళ మీద దాడి చేయడం అసలు టాలరబుల్ కాదు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఒకటి క్వశ్చన్, ఇక్కడే అల్మాస్పేట కలెక్టర్ గారు చెప్పినట్లు అప్పటి నుంచి అల్మాస్పేట సర్కిల్ ఉంది. ఇప్పుడే కూడా ఇది అల్మాస్పేట సర్కిల్నే ఉంది. ఏదైనా డిసిజన్ వస్తే రూల్ పొజిషన్ ప్రకారం చట్ట ప్రకారం ఫార్మల్ ప్రాసెస్ లోనే వస్తుంది. ఎవరికి యూనిలాటరల్లీ డిసిజన్ తీసుకోవడానికి దీనికి పర్మిషన్ లేదు. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనికోసం వెయిట్ చేయాలి. దీనికి ఎవరికి ఏదైనా రిక్వెస్ట్ ఉంటే కలెక్టర్ గారి దగ్గర వచ్చి పైన ఆఫీసర్ దగ్గర వచ్చి వీళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా దీనికి కన్సిడరేషన్ జరుగుతోంది. కానీ మళ్ళా నేను ఒకసారి రిపీట్ చేస్తాను, లా అండ్ ఆర్డర్ కానీ కమ్యూనల్ హార్మనీ డిస్టర్బ్ చేస్తే మాత్రమే కఠినమైన చర్యలు మనమే తీసుకుంటాము. ఇంకా ఒకసారి నేను రిపీట్ చేస్తాను, ఇది సర్కిల్ పేరు అల్మాస్పేట సర్కిల్ అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. इस सर्कल का नाम अल्मास्पेटा सर्कल ही है और कोई नाम नहीं है. जिसको अगर कुछ प्रॉब्लम है तो कलेक्टर साहब के पास आके रिक्विजिशन दे सकता है. हम उसको जरूर देखेंगे. ఇదే నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మళ్ళా ఒకసారి అందరికీ ఒక అపీల్ చేస్తున్నాము. కొంతమంది 15 కానీ 20 మంది కొంతమంది ఉంటారు. వీళ్ళకి డిఫరెంట్ మోటివేషన్స్ ఉంటాయి. అది కూడా మనమే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. కానీ ఆ పర్సనల్ కానీ మోటివ్ వల్ల కొంతమంది అట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి మాట వినడం, వీళ్ళ మాట వల్ల ఈ కమ్యూనల్ హార్మనీ మన టౌన్ లో ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. వీళ్ళ మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. జరిగిన ఘటన మనం చూసుకుంటే దాదాపుగా 18 నుంచి 15 వయసు